ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి తులసి ఇదంతా? అన్ని విషయాలు తర్వాత చెప్తాను వదినా. అమ్మా తులసి, నువ్వెంతో శ్రమపడి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించావు. కానీ ఇలా జరిగిందంటే వాడు కీర్తి కలవాలని రాసిపెట్టలేదేమో. నాన్న, నువ్వు బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. ఎలాగమ్మా? ఇంకాసేపట్లో హర్ష కీర్తి మెళ్ళో తాళి కట్టేస్తాడు. తులసి, ఐఎమ్ రియలీ సారీ. మావయ్య, మీరు కూడా నన్ను క్షమించాలి. నేను ఈ పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నించాను, కానీ అలా హర్ష తప్పించుకుని వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. దాని గురించి మీరేం బాధపడకండి, ఎందుకంటే మీరు చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు జరగాల్సిందే జరుగుతుంది. హుసై తులసి, నువ్వు ఇంకా ఎన్ని ప్లాన్లేసినా హర్ష కీర్తిల పెళ్లిని నువ్వు అస్సలు ఆపలేవు. ఇదంతా చూడాల్సి వస్తుందనే మీ అమ్మ ఇక్కడికి రాలేదు. ఇంక నేను ఇక్కడిని మాత్రం ఏం చేయనమ్మా. నాన్న, ఆగండి. ఆనాడు శశిరేఖ అభిమన్యుణ్ణి పెళ్లి చేసుకుంది, కానీ లక్ష్మణ కుమారుణ్ణి కాదు. అలాగే ఇవాళ్ల వదన మెళ్ళో కూడా అన్నయ్య తాళి కట్టాలి, కాని హర్ష కానే కాదు. అది జరగదు కూడా. ఎందుకమ్మా నీకంత నమ్మకం? ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది. ఎప్పటికైనా అది ధర్మాన్నే గెలిపిస్తుంది. అయ్యా, ఇప్పుడు జీలకర్ర బెల్లం తర్వాత మాంగళ్యధారణ కార్యక్రమం ఉంటుంది. అమ్మా, మీరిద్దరు ఎదురెదురుగా వచ్చి కూర్చోండి. శుభలగ్న సావధాన, సుముహూర్త సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ. కీర్తి, కీర్తి,